నాతో పాటు ఈరోజు జాయిన్ అవుతున్నాడు మా జర్నలిస్ట్ నగేష్. సో తను గత కొన్ని రోజులుగా హైడ్రా మీద చాలా పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వం నుంచి ఏం జరుగుతూ ఉంది, అదేవిధంగా ప్రజల నుంచి ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది అనేటువంటి కోణంలో చాలా స్టోరీస్ నేను కొన్నే చేయడం జరిగింది. కానీ నగేష్ అయితే అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల విషయంలో చాలా పెద్ద ఎత్తున స్టోరీలు చేయడం జరిగింది. మొన్న సున్నం చెరువు కావచ్చు, నిన్న కత్వా చెరువు, ఇది మల్లంపేట దగ్గర ఉన్నట్టు కత్వా చెరువు కావచ్చు, అలా చాలా రకాల స్టోరీస్ నగేష్ చాలా దగ్గరుండి మానిటర్ చేస్తూ అక్కడ స్టోరీ చేస్తూ ఉన్నాడు. అసలు హైడ్రా మీద ఏం జరుగుతుంది, హైడ్రా వల్ల హైదరాబాద్కు లాభమా నష్టమా అనేది పక్కన పెడితే, ఎప్పుడైనా కానీ ఒక ప్రభుత్వం, మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వం అనేది మానవతా కోణంలో ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎవరో దాని ల్యాండ్ని కబ్జా చేస్తారు, ఎవరో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఎవరో బిల్డర్ పర్మిషన్ తీసుకుంటారు, ఆ అధికారులు ఎవరో పర్మిషన్ ఇస్తారు. జనరల్గా కొనేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఏం చూస్తాడంటే దానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా లేదా, లేకపోతే పవర్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉందా లేదా అనేటువంటి కోణంలో మాత్రమే చూస్తాడు. జనరల్గా కూడా ఈ పర్మిషన్ ఎవరు కూడా జనరల్గా ఏ ఒక్క సామాన్య వ్యక్తి కూడా చూడడు, ఈ పర్మిషన్ కూడా చూడడు, బిల్డింగ్ అయిందా లేదా అనే కోణంలో మాత్రమే చూస్తారు. సో ఈ కోణంలో చాలామంది మధ్యతరగతి వ్యక్తులు ఏదైతే ఈ బఫర్ జోన్లో కావచ్చు, లేకపోతే ఎఫ్టీఎల్లో కావచ్చు, నిర్మాణాలు జరిగినటువంటి అపార్ట్మెంట్స్లో ఇటు అపార్ట్మెంట్స్ కొనడం కానీ లేదంటే విల్లాలు కొనడం కానీ జరిగింది. సో దానికి సంబంధించి మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మా దృష్టికి రావడం జరిగింది. ఒకసారి నగేష్ క్లియర్గా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కొంత బ్రీఫ్గా చెప్పేట ప్రయత్నం చేయి. అసలు ఏం జరుగుతుంది, చాలా నాకు తెలిసి ఇప్పటికీ ఒక 10 చెరువులు తిరిగి ఉంటావు కదా, ఒకసారి ఏం జరిగిందో ఒకసారి మన కాలేజ్ టీ ప్రేక్షకులకు చెప్పు. అయితే ఏదైతే హైడ్రా తీసుకొచ్చినటువంటి చర్య బాగానే ఉందన్న, అదంటే దాని ఉద్దేశం గొప్పదే, కానీ ఇక్కడ నష్టపోతున్న వాళ్ళు పేద ప్రజలు. ఏదైతే గతంలో అధికారులు అన్ని రకాల అనుమతులు ఇచ్చారు, అవును, వాళ్ళు ఇప్పుడు మనం సాధారణంగా చూస్తే ఫ్లాట్ ఎడ కట్టిరు, ఏ ఫేసింగ్ కట్టిరు, దానికి పర్మిషన్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఎట్లుందని చెప్పి చూస్తాం, జిహెచ్ఎంసీ అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, కట్టేసి అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నష్టపోతున్న పేద ప్రజలు ఏంటంటే కొంతమంది సొంత ఊర్లో స్థలం అమ్ముకొని స్థలం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఇండ్లు కట్టుకొని దానిపైనే డిపెండ్ అయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళ స్థలం ఇదే, ఊరు తెలియదు, ఇక వాళ్ళ మొత్తం ఇదే ఏరియా. అట్లాంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 10 ఇండ్లు ఉన్నవానికి ఒక ఇల్లు పోతే పెద్ద నష్టం ఏం లేదు, ఇంకో దగ్గర కొనుక్కోగల సత్తా ఉన్నవానికి ఇల్లు పోతే పెద్ద నష్టం లేదు, సపోర్ట్ చేస్తలేడు. పేద ప్రజల పరిస్థితి ఏందనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ వాళ్ళకు ఆ స్థలం కొనగలుగుతారు, వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఏదన్నా ఆదుకుంటుంది అని చెప్పేసి కొంచెం భరోసా వ్యక్తం చేస్తాం. అయితే ఇక్కడ ముఖ్యంగా మొన్న మనం సున్నం చెరువు దగ్గరికి వెళ్ళి సున్నం చెరువు ఆ యొక్క ఇష్యూను బయటికి తీసిందే మన కాలేజ్ ట్రిప్ మొదటగా. సో ఈరోజు సున్నం చెరువు మొన్న పెద్ద ఎత్తున కొంతమంది పేద ప్రజలు కూడా వాళ్ళ షెడ్లు కోల్పోయి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన షాపులలో చాలా ఇబ్బందులు పడినటువంటి ఘటనలు మనం చూసాం. కొన్ని హృదయ విదారకరమైన ఘటనలు, అంటే వాళ్ళ జీవనాధారం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే దీనికి అసలు అక్కడ ఏం జరిగింది, మీరు అక్కడ పోయింది కదా, మనం ఏం జరిగింది అసలు? అయితే అక్కడ ఏంటంటేనా, మార్నింగ్ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, పక్కకే ఉంటుంది, బఫర్ జోన్ లో ఉంటుంది, అందులో టిఫిన్ చేసిరు ఇదే అధికారులు. సార్ వాటర్ తాగని చెప్పేసి హోటల్ వాళ్ళు వాటర్ ఇచ్చేసారు, అంటే డబ్బులు తీసుకోకుండా. మధ్యాహ్నం వరకు వాళ్ళు హోటల్లోనే కూర్చున్నారు, చాయ్ అంటే అక్కడికి ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరూ అక్కడ టీ తాగుతారు, టిఫిన్లు చేస్తారు. అక్కడ వాళ్ళకి షాకింగ్ న్యూస్ ఏంటంటే మధ్యాహ్నం తర్వాత జేసీబీలు తిరిగినాయి, వీళ్ళు హోటల్ బంద్ చేయాలి, కూల్చేస్తున్నాం అని చెప్పారు. అప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అట్లీస్ట్ వాళ్ళు ఏమంటారు అంటే, మేము సరుకు తెచ్చి పెట్టుకున్నాం లోపల, అవన్నా సర్దుకుంటాం కదా, ఇప్పుడు మేము రెంట్కే ఉండేటోళ్ళం, ఆల్రెడీ ఓనర్ కి సంవత్సరం అమౌంట్ ఇచ్చేసినాం, బట్ మాకు రిటర్న్ ఇయ్యాడు. ఇప్పుడు మాకు ఓనర్ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేడు. ఇప్పుడు అధికారులు ప్రొద్దున వచ్చినప్పుడు, సరే బాబు మీది కూడా బఫర్ జోన్ లో ఉంది, మీకు కూల్ చేస్తామని చెప్పేసి అంటే, అట్లీస్ట్ మేము సామాన్లు బయటకు తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళం, మాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేరు. అంటే ఈ రోజు మేము మొన్న ఒక ఆయన పాన్ డబ్బా పెట్టిండు, అలా దాదాపు 5 లక్షల సామాన్లు ఉన్నాయి. ఓకే, ఆయన భార్య పుస్తెల తాడు కమ్మలు తాకట్టు పెట్టినట్ట, కావాలంటే తాకట్టు పెట్టిన కాగితాలు చూపిస్తాను, సామాన్లు అన్నీ ఉన్నాయి. మధ్యతరగతి వ్యక్తి, ఒక పేద వ్యక్తి 5 లక్షలు అంటే మామూలు విషయం కాదు. రోడ్డు మీద పడి ఏడుస్తుండ ఆయన, అంటే ముస్లిం వ్యక్తి ఏడుస్తా ఉన్నాడు. అంటే అక్కడ ఏడ్చేది ఎవరైనప్పటికీ బాధ అయితే పడతా ఉన్నారు. అంటే వాళ్ళు సమయం ఇస్తే మేము తీసేసుకుంటాం, అప్పటికైనా అంటారు మేము కూల్చొద్దు అంటలేము, మీకు అడ్డం రా, మేము మాకు సమయం ఇవ్వండి, మేము తీసేసుకుంటాం సామాన్లు అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, చాలా ఘటనలు మీరు చూసి చాలా గ్రౌండ్ లో చూస్తూ నాకు తెలిసి మీరు చాలా ఫీల్ అవుతుంటారు, నాకు తెలిసి ఇలాంటి ఘటనలు. అంటే ఇంత హైడ్రా ఇంత పెద్ద ఎత్తున, అంటే ఫెరోషియస్ గా ఇంత టైం ఇవ్వకుండా ఈ విధంగా కూల్చడం వెనకాల కారణం ఏమేమింటది అసలు?
అంటే టైం ఇస్తలేదు అనేది తప్పు ముచ్చటన్న. కోర్టు పోయి ఏమైనా టైం ఇస్తుంది. టైం ఎవరికి ఇస్తుంది అంటే పెద్ద అంటే బడా బాబులకు టైం ఇస్తుంది. ఏదైతే మల్లంపేటలో కత్వా చెరువు ఉందో అందులో దాదాపు 10 విల్లాలలో నివాసం ఉంటురు, వాళ్ళకి సమయం ఇచ్చారు. అంటే వాళ్ళని కూల్చడానికి మళ్ళీ ఇంత టీం అక్కడికి పోవాలి, ఈ వెహికల్స్ అక్కడికి షిఫ్ట్ చేయాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్. మళ్ళీ వాళ్ళకి సమయం ఇచ్చారు, సంతోషం, అట్లా మనుషులు ఉన్నారు కాబట్టి సమయం ఇచ్చారు. అదే ఈ ఏదైతే సున్నం చెరువులో ఉన్నారో పేద ప్రజలు, అవి గుడిసెలు పీకేసే వెళ్ళిపోయేటి, అవి వాళ్ళు ఏమంటారు, ఒక వారం రోజులు టైం ఇస్తే మేము అందులోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతాం సార్ అని చెప్పేసి అంటారు. వాళ్ళకి ఎందుకు సమయం ఇవ్వలే అంటే ఈ విషయాలు చూసినప్పుడు హైడ్రా మీద నమ్మకం పోతుందన్న. అంటే మనం కూడా సరే హైడ్రాకు స్వాగతిస్తారు, అందరు ప్రజలు మొన్నటి వరకు స్వాగతించారు, సంతోషమే. కానీ ఇట్లాంటి వాటిని ఎక్స్క్యూజ్ చేయకపోతే ఇబ్బంది ప్రభుత్వం మీద ఖచ్చితంగా వ్యతిరేకత ఉండదు. దాదాపు 700 కుటుంబాలన్న ఇది సున్నం చెరువులో ఉండేటి 700 కుటుంబాలను ఏకదమ్మ రోడ్డు మీద వేసేసారు. గంట తర్వాత వాళ్ళ ఇల్లు కూల్చేయగానే గంట తర్వాత వాళ్ళు అక్కడనే కూర్చొని ఏడుస్తారు. వర్షం వచ్చింది, సామాన్లు చేతులు ఉన్నాయి, పిల్లలను సంగలు ఎత్తుకోరు, వాళ్ళు ఎటు పోవాలి? అంటే ఎందుకు అంటే కనీసం ఇన్ఫర్మేషన్ సమాచారం కూడా ఇవ్వకుండా ఇట్లా కూల్చేయడం అంటే మీరు ఎట్లా చూస్తున్నారు అసలు? ఇదైతే ఖచ్చితంగా కుట్రే అన్న. అంటే ఆయన దీని కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అంటే సండే నాడు పోతే స్టే తెచ్చుకోనికి అవకాశం ఉండదు. అంటే వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా పోతుండు. అది బడా బాబులకు నష్టం లేదు కానీ పేద ప్రజలకు ఖచ్చితంగా నష్టమే అన్నది. ఎట్లా చూస్తున్నాం అని చెప్పేసి అంటే మొన్నటి వరకు దాన్ని నేనే స్వాగతించిన, అట్లాంటి వాటికి మనం మద్దతుగా ఉండాలని చెప్పేసి మనం కూడా చెప్పినాం. కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు వీటికి మద్దతు తెలిపందే బెటర్ అనిపిస్తుంది. ఇట్లాంటి హైడ్రా వల్ల ఇట్లా పేద ప్రజలు నష్టపోయినాక ఇప్పుడు ప్రభుత్వము 2 రకాలుగా చూసుకోవాలి. ప్రభుత్వ స్థలాలను కాపాడుకుంటూనే పేద ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం. కానీ స్థలాలను కాపాడుకుంటారు సంతోషం, కానీ పేద ప్రజలను ఎప్పుడు కాపాడుకుంటారు? పేద ప్రజలను కూడా కాపాడుకోవాలి కదా. వాళ్ళని ఏకదమ్ రోడ్డు మీద వారేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వర్షం పడుతుంది, తాటిపత్రి కప్పుకొని కూర్చున్నారు. మనము సరే అక్కడ అయిపోయింది, మనం వెళ్ళిపోతాం, మన ఇళ్ళకి మనం వెళ్ళిపోతాం. వాళ్ళు ఏడిపోవాలి? డైరెక్ట్ పోయి 10,000 ఆ ఏరియాలో రెంట్లు అయితే 10,000 మీదనే ఉన్నాయి. 10,000 పెట్టి రెంట్ ఉండే పరిస్థితి వాళ్ళకి లేకనే గుడిసెలలో ఉంటారు. వాళ్ళు ఏం కావాలి? సో అంటే హైడ్రా వల్ల అంటే మేము గత ఆల్మోస్ట్ మనకు నెల రోజులు అవుతుందో చేపట్టి మనం నెల రోజుల్లోగా నేను దాదాపు ఒక 5-6 స్టోరీలు చేయడం జరిగింది. ఇటు అనురాగ్ యూనివర్సిటీ మీద కావచ్చు, లేదంటే ఇటు మణికొండ సంబంధించినటువంటి ఒక 3-4 చెరువుల విషయంలో నేను కొన్ని స్టోరీస్ చేయడం జరిగింది. సో ఆ స్టోరీస్లో చాలా విషయాలు ఏంటంటే అక్కడ పెద్ద ఎత్తున వెలిసినటువంటి మేము కార్పొరేట్ వ్యవస్థ, ముఖ్యంగా బడా బాబులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా కబ్జా చేసిరు అనేటువంటి కోణంలో మేము స్టోరీస్ చేయడం జరిగింది. అదేవిధంగా నగేష్ అయితే కంప్లీట్ గ్రౌండ్లో ఉంటూ అటు గండిపేట నుంచి మొదలు పెట్టుకుంటే ఎల్బీ నగర్ దాటి కూడా పోయిన వాళ్ళు బోడుప్పల్ సైడ్ కూడా వెళ్ళి చాలా స్టోరీస్ చేయడం జరిగింది. దీనిలో మేము ప్రతిసారి కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి హైడ్రా నిర్ణయం స్వాగతిస్తున్నాం. కానీ గత కొన్ని రోజులు మేము చెప్తూనే ఉన్నాం, పేద ప్రజల విషయంలో కొంత మీరు ఉదాసీనంగా ఉండాలి, కొంత మానవతా కోణంలో ఆలోచించాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఇక్కడ కొంత మీరు ఆ పేద ప్రజలకు కనుక సమయం ఇస్తే, కనీసం ఆ ఎందుకు సమయం బడాబాబులకు సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోగలిగేటువంటి డబ్బు సామర్థ్యం ఆ బడాబాబుల దగ్గర ఉంటుంది. కానీ ఈ పేద ప్రజల విషయంలో చూసినట్లయితే కనీసం వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి ఒక లాయర్ను మాట్లాడుకొని స్టే తెచ్చుకునేటువంటి వాళ్ళకు కనీసం ఆ ₹1,00,000 ఎంతో ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కూడా ఇచ్చుకోలేటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ పేద ప్రజలు ఉండే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ బతుకులన్నీ కూడా రోడ్డు పాలైనాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవతా కోణంలో ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మేమేమి వాళ్ళను అక్కడ ఉంచమని చెప్పేసి అనట్లేదు, కానీ వాళ్ళకు ఒక రీహాబిలిటేషన్ ఏదైతే ఉందో అది కల్పించి, ఏదో ఒక విధంగా వాళ్ళకు షెల్టర్ కల్పించి మీరు ఖాళీ చేపిస్తే నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అలా చేయకుండా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలు నెట్టడంతో చాలా రకాల వ్యతిరేకత మూటగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీనిపైన రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా రంగనాథ్ గారు కానీ ఒక మానవీయ కోణంలో ఆలోచించాలని చెప్పేసి కూడా కాళోజీ టీవీ తరఫున మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. కొన్ని విషయాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు అవసరమే, కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు పేద ప్రజల జీవితాల్లో చీకట్లు నింపే విధంగా ఉండకూడదు. వాళ్లకు కూడు గుడ్డ లాంటివి ఏవైతే ఇల్లు లేకుండా ఉండకుండా వాళ్ళ రోడ్డు పడేసేటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పేసి కూడా కాళోజీ టీవీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరొక్కసారి మీరు పునరాలోచించుకోవాలి. ఈ యొక్క ఏవైతే కూల్చివేతల విషయంలో కూల్చివేయద్దని చెప్పట్లేదు, కూల్చివేయాల్సిందే.
కనీసం కొంత సమయం ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఆ బాధితులున్నారో మీరు దయచేసి ఇమ్మీడియట్గా ఇప్పుడు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో వేలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉన్నాయి. దయచేసి వాటిని ఇమీడియట్గా ఏదో ఒక సున్నం చెరువు దగ్గర 600-700 కుటుంబాలు వాళ్ళందరినీ తీసుకుపోయి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళకి అలాట్ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇమీడియట్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు రెడీగా ఉన్నాయి. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ సరే నాసికమా ఏవో పక్కన పెడితే అవి రెడీగా ఉన్నాయి. దయచేసి వాటిని కేటాయించాల్సిందిగా మేమైతే సీఎం రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఆ దిశగా మీరు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అంతే కదా మనం చెప్పాల్సింది. బోయిన్పల్లి బోన్ చెరువు కూడా నోటీసులు ఇచ్చిర్రు. దాదాపు 10 రోజులకు మీదనే అయిపోతుంది. 10 రోజుల నుండి వాళ్ళు పనులకు కూడా బంద్ చేసారు. ఎప్పుడు వచ్చేస్తారో ఎప్పుడు కూల్చేస్తారో తెలియదు. అయ్యో, అట్లాంటి వాటికి అట్లీస్ట్ వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రోజు వాళ్ళు ఏదైనా సర్దుకునే అవకాశాలు ఉంటాయి. దాదాపు 50 ఏళ్ల నుండి అదే ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు.